వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధిలో డయాబెటిస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవటం సాధ్యం. అలాగే డయాబెటిస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కౌముది గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మాకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040233310680, 23310716. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే డాక్టర్, డయాబెటీస్ అనగానే చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు డయాబెటీస్కు ప్రధాన కారణాలు ఏంటి? సో మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకుందాం అసలు డయాబెటీస్ అంటే ఏంటిది, మన బాడీలో నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ అనేది ఎలా జరుగుతున్నాయి. మన బాడీలో మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఉంటున్నాయి. దీంట్లో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీ లోపల ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా నార్మల్గా ఏదైతే ఉంటున్నాయో మల్టిపుల్ హార్మోన్స్ అనేది ఉంటాయి. మెడికల్ టర్మ్స్లో ఏదైతే ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో మనం హార్మోన్స్ గురించే మాట్లాడతాం. సో డయాబెటీస్ అనేది ఒక ఎండోక్రైనల్ ప్రాబ్లం. ఎండోక్రైనల్ ప్రాబ్లం అంటే మన బాడీ లోపల ప్యాంక్రియాస్ అని ఒక ఆర్గన్, ఒక అవయవం అనేది ఉంటుంది. దీంట్లో ఆల్ఫా మరి బీటా సెల్స్ కానీ ఉంటున్నాయి. ఈ బీటా సెల్స్లో ఇన్సులిన్ హార్మోన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ చేసే ఫంక్షన్ ఏంటంటే మన సెల్స్ లోపల ఎనర్జీ కోసానికి షుగర్ అందించడం. మన సెల్స్ జనరల్గా షుగర్ తీసుకుంటుంది, బ్లడ్లోకి వెళ్ళి తీసుకుంటున్నది. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లోపల కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ అవన్నీ కూడా మనకు షుగర్ వల్ల వస్తుంది. సో జనరల్గా ఎనర్జీ కావడానికి మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ ఇవి రెండు కూడా కావాలి. మన బాడీకి సరిగ్గా నడవాలంటే డెఫినెట్గా మనకు ఎనర్జీ అనేది కావాలి. సో మన బ్లడ్ లోపల ఈ షుగర్ కానీ ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో ఎప్పటికి కూడా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది మన బాడీలో. కాకపోతే ఈ ఇన్సులిన్ చేసే పని ఏంటంటే మన బ్లడ్ లోపల షుగర్ తీసుకొని సెల్స్ లోపల అందియడం. ఈ సెల్స్కి కరెక్ట్గా వర్క్ అవ్వడానికి మనకు షుగర్ వల్ల ఎనర్జీ అనేది మనకు అవైలబుల్ అనేది ఉంటుంది. ఎలాంటి రీజన్స్ వల్ల ఇన్సులిన్ అనేది బాడీలో తగ్గుతున్నది, అలాంటప్పుడు మన సెల్స్కి బ్లడ్లోకి వెళ్ళి షుగర్ అనేది అందియడం అనేది తగ్గిపోతుంది. సో ఈ ఫంక్షన్ ఎప్పుడైతే ప్రాబ్లమాటిక్ ఉంటుందో అలాంటి వాళ్ళకి డయాబెటీస్ వ్యాధి అనేది వస్తున్నది. సో డయాబెటీస్లో బ్లడ్ షుగర్ అనేది ఎక్కువగా అవుతున్నది. సో ఈ బ్లడ్ షుగర్ అనేది ఎవరికి ఎక్కువగా అవుతుంది, ఎవరికైతే ఇన్సులిన్ అనేది ఐదర్ మీకు ప్రొడక్షన్ అనేది స్టాప్ అయింది, లేకపోతే ప్రొడక్షన్ అనేది ఆల్ఫా ఏదైతే బీటా సెల్స్ ఉన్నాయో ప్యాంక్రియాస్లో ఆల్ఫా బీటా సెల్స్ రెండు ఉంటాయి. దాంట్లో బీటా సెల్స్లో ఏదైతే ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. ఏ రీజన్స్ వల్ల జరుగుతుందంటే మేజర్గా స్ట్రెస్ వల్ల, ఓవర్ యూజ్ అంటే చాలామందికి ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తీసుకునే అలవాటు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ అనేది మన బాడీ లోపల కంపల్సరీ పంపింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మీరు షుగర్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు షుగర్ అనేది జనరల్గా షుగర్ అంటే ఓన్లీ మన నార్మల్గా వైట్ షుగర్ మాత్రమే కాదు, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అన్నిట్లో షుగర్ అనేది డెఫినెట్గా ఉంటున్నది. కాకపోతే కొంతమంది వైట్ షుగర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఇన్సులిన్ అనేది ఫాస్ట్గా యూజ్ అయిపోతుంది. దాని తర్వాత ఈ ఇన్సులిన్ యూజ్ అయిపోవడం వల్ల షుగర్ అనేది బ్లడ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లంకి మనం జనరల్గా డయాబెటీస్ అంటూ ఉంటాం. ఇన్సులిన్ తగ్గడానికి మేజర్గా రీజన్స్ అనేది డెఫినెట్గా స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఇంకొకటి నేను చెప్పినట్లు షుగర్ అనేది ఎక్కువగా తీసుకోవడం. చాలామంది జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత డయాబెటీస్ అనేది మేజర్గా 50 ఇయర్స్ కానీ 60 ఇయర్స్ తర్వాత మన ఇన్సులిన్ న్యాచురల్గా మన హార్మోన్స్ అనేది న్యాచురల్గా రిలీజ్ అవ్వడం అనేది, ప్రొడక్షన్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. సో దానికి మనం ఏజ్ రిలేటెడ్ డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా స్ట్రెస్ కానీ ఏజ్ కానీ ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ అనేది ఎవరికైనా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్, మనకి కాలర్ ఉన్నారు. మల్లయ్య గారు హైదరాబాద్ నుంచే కాల్ చేస్తారు. మల్లయ్య గారు మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. మల్లయ్య గారు డాక్టర్తో మాట్లాడండి. హలో సార్, నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం నా ఏజ్ 63 ఇయర్స్ మేడం. ఓకే సార్. 2 ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చింది. ఓకే. నాకు అంతకు ముందు యాక్చువల్ గా లేదు షుగర్.
ఓకే. సో ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ మెడిసిన్ ఇవి ఓవర్ యూజ్ వలన ఏమో మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఓకే. ఆ తర్వాత అదేమో షుగర్ కనపడింది. ఓకే సార్. అప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను మేడం. షుగర్ కంట్రోల్లో ఉందా లేదా సార్? షుగర్ కంట్రోల్లో ఉంది. ఓకే ఓకే. ఎన్ని టాబ్లెట్స్ మీరు వాడుతున్నారు సార్? 2 వాడుతున్నా మేడం. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి? మార్నింగ్ ఒకటి, నైట్. వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? బీపీ ఉంది. బీపీ కూడా కంట్రోల్లోనే ఉంది. ఓకే సార్. మీకు షుగర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా? కంటి చూపు తగ్గడం, ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడం, లేకపోతే తిమ్మిర్లు రావడం అట్లాంటిది ఏమైనా జరుగుతుందా మీకు? అట్లాంటిది ఏం లేదు మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 62 ఇయర్స్. డయాబెటీస్ అనేది ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు, కాకపోతే 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడారు, దాని తర్వాత షుగర్ అటాక్ అనేది వచ్చింది. సో క్వశ్చన్ వచ్చేసి డయాబెటీస్ ఏమైనా కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చిందా? సో సార్ మేజర్గా దీనికి ఆన్సర్ ఇవ్వాలంటే మీ ఏజ్ పరంగా చూడాలి అంటే మీకు డెఫినెట్గా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ 60 ఇయర్స్ తర్వాత నేను చెప్పినట్లు మన హార్మోన్స్ అనేది ప్రొడక్షన్ అనేది నార్మల్గా కూడా తగ్గిపోతుంది. సో మీకు డౌట్ ఏమున్నదంటే కోవిడ్ వచ్చిన తర్వాత నాకు ఏమైనా షుగర్ వచ్చిందా? సో చెప్పాలంటే సార్ మీ ఏజ్ రిలేటెడ్ ఇది ప్రాబ్లం. సో కరెక్ట్గా చెప్పాలంటే కోవిడ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది రాలేదు. బట్ ఎస్, కొంతమందికి కాంప్లికేషన్లో వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఛాన్సెస్ ఉన్నాయి, మేబీ మీకు ఉన్నది, కానీ కరెక్ట్గా చెప్పడం అనేది ఇది తప్పు. బట్ ఎస్, మీకు ఇది ఏజ్ రిలేటెడ్ డయాబెటీస్ అనేది మీరు డెఫినెట్గా అనుకోవచ్చు. కాకపోతే మీరు మార్నింగ్ నైట్ 2 టాబ్లెట్స్ వాడుతున్నారు, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. డయాబెటీస్ నార్మల్ ఉంది, డయాబెటీస్ వల్ల మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు కాబట్టి మీరు డెఫినెట్గా సేఫ్ ఉన్నారు. మీకు డయాబెటీస్, బీపీ 2 కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా కోవిడ్ అనేది ఒక కాజా కాదా ఇది అనేది మీరు యాక్చువల్గా దీని గురించి డిస్కషన్ అనేది చేయకపోతేనే మంచిది. మీకు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మీకు డయాబెటీస్ వల్ల ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి డెఫినెట్గా మీరు ఒక సేఫ్ జోన్లో ఉన్నారు. సో డెఫినెట్గా మీరు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేవు. సో అది మాత్రమే మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాలి. డాక్టర్, ఏజ్ పరంగా చూసుకుంటే ఏ ఏజ్ వారిలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? ఎస్, సో జనరల్గా డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా అయితే ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. అంటే 40 ఇయర్స్ తర్వాత, 50 ఇయర్స్ తర్వాత, 60 ఇయర్స్ తర్వాత. 40 ఇయర్స్ తర్వాత ఎందుకంటే 40 ఇయర్స్ వరకు జనరల్గా మన నార్మల్గా ఫంక్షనింగ్ అనేది మన బాడీలో కరెక్ట్గా ఉంటున్నాయి. ఓవర్ యూస్, మన లైఫ్ స్టైల్ బాగా లేకపోతే 40 ఇయర్స్ నుంచి మనకు హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ మనం మాట్లాడాలంటే ఏ హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, స్పెషల్గా డయాబెటీస్ అనేది 50 ఇయర్స్ తర్వాత కానీ 60 ఇయర్స్ తర్వాత మోస్ట్లీ మనం పేషెంట్స్లో చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు లాస్ట్ ఒక 20 to 30 ఇయర్స్లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మనకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల 40 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ అనేది ఫాస్ట్గా వస్తున్నది. జనరల్గా డయాబెటీస్ 40 ఇయర్స్ తర్వాత మాత్రమే రావాల్సింది ప్రాబ్లం. కాకపోతే ఈరోజు మనం 35 ఇయర్స్ 30 ఇయర్స్లో కూడా మనం చూసే కేసెస్ అనేది ఉన్నది. కాకపోతే ఇది గ్రాడ్యువల్గా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నది. సో దానికి డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరికైతే 40 ఇయర్స్ కంటే ముందు 30 to 35 ఇయర్స్లో ఎవరికైతే డయాబెటీస్ వస్తుంది, అది డెఫినెట్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల వస్తున్నది. వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు ఒక సేఫ్ జోన్లో లేరు. అంటే వాళ్ళకు డయాబెటీస్తోని వచ్చే కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. డాక్టర్ కాలర్ ఉన్నారు, మేఘనా గారు సూర్యాపేట నుంచి కాల్ చేస్తారు. మేఘనా గారు, మీ సమస్య ఏంటో కౌముది గారు డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో మేడం, నమస్తే. నమస్తే, చెప్పండి మేడం, నా ఏజ్ 25 మేడం. ఓకే. లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చి నాకు షుగర్ అటాక్ అయిందండి. ఓకే. రీసెంట్ గా చూసుకుంటే 250 ఉంది. భోజనం తర్వాతనా, మార్నింగా? భోజనం కాకముందు 120 ఉంది. ఓకే. తిన్న తర్వాత 250 ఉంది. ఓకే. మెడిసిన్స్ ఎన్ని వాడుతున్నారు మీరు డైలీ? గ్లైమీ M1 అనే ఒక మెడిసిన్ వాడుతున్నాను, పరిగెడుతున్నా, ఒకటి వేసుకుంటున్నా. ఓకే. మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? థైరాయిడ్ కానీ, బీపీ కానీ? థైరాయిడ్ లేదు మేడం, PCOD ప్రాబ్లం ఉంది, నాకు చిల్డ్రన్స్ లేదు. ఓకే అండి, సరే, ఫైన్. సో వెయిట్ ఏమైనా మీరు ఇంక్రీజ్ అయ్యారా ఈ మధ్యలో? ఏం లేదు మేడం. PCOD ఎప్పటి నుంచి ఉంది మీకు? PCOD 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 25-27 మధ్యన ఉన్నారు, లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది, ఇప్పుడు డయాబెటీస్ అనేది ఉన్నది, కాకపోతే పీసీఓడి ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉన్నది. మేజర్గా ఈ ఏజ్లో మీకు డయాబెటీస్ రావడానికి మేజర్ రీజన్ వచ్చేసి పీసీఓడి. మీకు చాలా సంవత్సరాల నుంచి పీసీఓడి ప్రాబ్లం అనేది ఉన్నది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఇది ఆడవాళ్ళల్లో రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ఓవేరీస్ అనేది ఉంటాయి. ఓవేరీస్ లోపల వాటర్ ఫామ్ అవుతుంది, మనం దానికి సిస్ట్ అనేది అంటాము. 2 సైడ్స్ మీకు సిస్ట్ ఉన్నాయంటే దానికి పీసీఓడి ప్రాబ్లం అంటారు. జనరల్గా పీసీఓడి అగైన్ ఒక ఎండోక్రైనల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం. ఇది ఆఫ్టర్ 15 ఇయర్స్ ఎవరికైనా కూడా రావచ్చు. మెడికల్లీ ఇది 35 ఇయర్స్ తర్వాత రావాల్సిన ప్రాబ్లం. ఈరోజు మనం ప్రాక్టీస్లో చూసేది 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలామందికి పీసీఓడి ఆడవాళ్ళకి ఉంటుంది. దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది, పీసీఓడి పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పటికైనా కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బికాస్ ఇది ఒక ఎండోక్రైనల్ ప్రాబ్లం. మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు డయాబెటీస్ అనేది వచ్చింది. సో మీకు డయాబెటీస్ డెఫినెట్గా కోవిడ్ వల్ల రాలేదు, పీసీఓడి వల్ల ఉన్నది. మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉంచుకోండి, ఎక్సర్సైజ్ అనేది చేయండి. పీసీఓడి తగ్గితే మీకు డయాబెటీస్ కూడా ఆటోమేటిక్గా పర్మనెంట్గా రిడ్యూస్ అయిపోతుంది. మీకు పీసీఓడి తగ్గితేనే మీకు ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. మీరు హైదరాబాద్లో ఉన్నారు, లేకపోతే హోమియోకే ఇంటర్నేషనల్ మీ దగ్గరలో ఉన్నదంటే మీ రిపోర్ట్స్ తీసుకొని మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. మీకు 100% ఇంప్రూవ్మెంట్, ఈవెన్ మీకు ఇన్ఫర్టిలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నాగరాజు గారు గుడివాడ నుంచి కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. నాగరాజు గారు డాక్టర్తో మాట్లాడండి. సార్ నమస్తే, మాట్లాడండి నాగరాజ్ గారు. అలాగే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి సార్? మీకు డయాబెటీస్ ఉందా? ఉందమ్మా. మీ ఏజ్ ఎంత సార్? ఎంత వాడుతున్నారు మెడిసిన్స్? ఎంత ఉంటుంది షుగర్ లెవెల్స్? చెప్పండి సార్. నాకు ఏజ్ వచ్చి 50 సంవత్సరాలు. ఓకే. షుగర్ వచ్చి 286 ఉందమ్మా. ఓకే అండి, సరే. మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతున్నాయా? కంటి చూపు తగ్గిపోవడం, తిమ్మిర్లు రావడం? కంటి చూపు ఒక్కొక్కసారి డిమ్గా ఉంటుందమ్మా, కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకే. మీరు వాకింగ్ మీకు కరెక్ట్గా నడవడానికి అవన్నీ వస్తున్నాయా? తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా కాళ్ళు చేతుల్లో? మోకాళ్ళ నొప్పులు, ఓకే సార్, నొప్పులు అవి ఉంటాయి. ఉంటున్నాయి. ఓకే సార్. నిద్ర ప్రాబ్లం ఏమైనా ఉంటుందా మీకు? విపరీతమైన నిద్ర వస్తుందమ్మా. ఓకే అండి, సరే సార్, సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్, డయాబెటీస్ ఉన్నది. రీసెంట్గా చూసుకున్నప్పుడు షుగర్ అనేది 200 కంటే కూడా ఎక్కువగా ఉన్నది. హై ఉన్నప్పుడు కంటి చూపు అనేది తగ్గుతుంది, మోకాలు నొప్పులు ఉన్నాయి. సో జనరల్గా డయాబెటీస్ హయ్యర్, దీనికి జనరల్గా మనం మెడికల్ టర్మ్స్లో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనేది అంటుంటాం. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ మధ్య మధ్యన మీకు షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, 200 పైకి కూడా వెళ్ళిపోతుందంటే మనం దీనికి మెడికల్లీ అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. దీనికి మీకు ఆల్రెడీ మీకు మోకాల నొప్పులు ఉన్నాయి కాబట్టి వాకింగ్ అనేది డెఫినెట్గా ఒక 15 మినిట్స్ మీరు చేయండి. మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాంతో పాటు మీ దగ్గరలో హోమియోకే ఇంటర్నేషనల్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేయండి. 2 మెడిసిన్స్ మధ్యన ఒక 1 to 2 అవర్స్ గ్యాప్ తీసుకొని మీరు మెడిసిన్స్ వాడుకోవచ్చు. అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు ఓన్లీ ఒక మెడిసిన్స్ సరిపోతలేదంటే డెఫినెట్గా మీకు వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు 2 మెడిసిన్స్ వాడాల్సింది. డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ వచ్చేసి చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళలో తిమ్మిర్లు, కంటి చూపు తగ్గేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి డయాబెటీస్లో. సో డెఫినెట్గా ఈ ఏజ్లో మీకు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నది కాబట్టి మీరు అగైన్ కొన్ని మెడిసిన్స్ ఎక్స్ట్రా యాడ్ చేయండి అండ్ హోమియోపతి కూడా మీరు స్టార్ట్ చేయండి. మీకు ఫర్దర్గా మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటున్నాయి. అండ్ మీకు మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి కాబట్టి దానివల్ల కూడా మీకు డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది బికాజ్ మీరు ఎక్సర్సైజ్ చేయలేరు. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటా మీరు హోమియోపతి ఇంటర్నేషనల్కి వస్తే డెఫినెట్గా మీకు దీనికి మంచి పరిష్కారం అనేది ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఫర్దర్గా మీకు మెడిసిన్స్ అనేది హై పవర్ మెడిసిన్స్ లేకుండా డెఫినెట్గా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. కాలర్ ఉన్నారు, శివకుమార్ గారు సత్యసాయి జిల్లా నుంచి కాల్ చేస్తారు. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్తో చెప్పండి. శివకుమార్ గారు
ఓకే డాక్టర్, కాల్ కట్ అయినట్టుంది. ఓకే డాక్టర్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అని అంటున్నారు, అది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్లో? ఎస్. సో జనరల్గా మనం అందరికీ తెలుసు షుగర్ లెవెల్స్ వచ్చేసి ఫాస్టింగ్ ఇంకా పోస్ట్ లంచ్ ఇవి రెండు మనం కరెక్ట్గా బ్లడ్ టెస్ట్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ మనం చెక్ చేయించుకోమని చెప్తాము. ఎవరికైతే ఎప్పటికైనా కూడా నార్మల్గా ఉంటుంది, ఓన్లీ 5-10 పాయింట్స్ మాత్రమే ప్లస్ మైనస్ అవుతుందంటే వాళ్ళకి మనం 6 months కానీ 8 monthsకి ఒకసారి చెక్ చేయించుకోమని చెప్తూ ఉంటాము. కాకపోతే మన డయాబెటీస్లో ఒక కాంప్లికేషన్ ఏంటంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అంటే మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా షుగర్ అనేది కంట్రోల్లో ఉండట్లేదు. మధ్యాహ్నం భోజనం తర్వాత 200+ అవుతుంది, మార్నింగ్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు 150 కంటే క్రాస్ అవుతుంది. కొంతమందికి మార్నింగ్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, కాకపోతే మోస్ట్లీ చాలామందికి పోస్ట్ లంచ్ మధ్యాహ్నం భోజనం తర్వాత 200 అనేది ఎక్కువగా అయిపోతుంది షుగర్ లెవెల్స్. అలాంటి వాళ్ళకి మనం కండిషన్స్ వచ్చేసి చెప్తాము అన్కంట్రోలబుల్ డయాబెటీస్. ఈ అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడినప్పటికీ కూడా మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉండట్లేదు. సో దీనికి వచ్చిన మేజర్ కాంప్లికేషన్స్ ఏంటంటే మగవాళ్ళు ఉన్నారు 50+ ఏజ్ ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళకి కార్డియాక్ కంప్లైంట్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. దీంతోపాటు డయాబెటీస్తోని కరెక్ట్గా వచ్చిన ప్రాబ్లమ్స్ కంటి చూపు తగ్గడం, జనరల్గా కాంప్లికేషన్స్ ఉంటున్నాయి అన్కంట్రోలబుల్ డయాబెటీస్కి. మేజర్గా కాంప్లికేషన్స్ వచ్చేసి న్యూరోపతి అంటే మన నర్వ్స్ అనేది దీంతో అఫెక్ట్ అవుతాయి. మీకు ఏదైతే స్పర్శ ఉంది అది తగ్గిపోతుంది, తిమ్మిర్లు కాళ్ళు చేతుల్లో ఎక్కువగా రావడం, డయాబెటిక్ రెటైనోపతి అంటే మీ కంటి చూపు తగ్గడం, మన ఏదైతే విజన్ రెటైనా అనేది మన కంటి లోపల మనకు విజన్ కోసానికి ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే డయాబెటిక్ న్యూరోపతి వల్ల ఇది రెటైనోపతి కూడా చాలామందికి అఫెక్ట్ అవుతుంది. అంటే మీ కంటి చూపు తగ్గిపోతుంది, మీకు కరెక్ట్గా క్లియర్గా కనిపించదు, మీకు హేజీగా కనిపిస్తుంది. సో డబుల్ విజన్ కూడా ఉంటుంది, చాలామందికి కంటిలో ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి డయాబెటీస్ మీ కంట్రోల్లో లేనప్పుడు. సో డెఫినెట్గా ఎవరికైతే చాలామంది కాలర్స్ చెప్పారు లంచ్ తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత 200 కంటే కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది, రోజు ఉండదు, కాకపోతే చాలాసార్లు చూసుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు డయాబెటీస్ ఎక్కువైనప్పుడు కంపల్సరీ ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది, అంటే డయాబెటిక్ న్యూరోపతి మరి డయాబెటిక్ రెటైనోపతి. సో ఇవి రెండు కూడా ఉన్నప్పుడు మీ డయాబెటీస్ కంపల్సరీ కంట్రోల్లో ఉంచుకోవాలి. సో డయాబెటీస్ కంట్రోల్లో లేదు అంటే కొంతమందికి కంటి చూపు కూడా పోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో లేదు వాళ్ళు ఎప్పటికైనా కూడా మీ డయాబెటీస్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెడిసిన్ ది డోస్ అనేది మీ షుగర్ లెవెల్స్ ప్రకారంగా మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మీకు విజన్ లాస్ కానీ లేకపోతే నర్వ్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయినాయి అంటే డెఫినెట్గా మెడిసిన్స్ అనేది ఈ కాంప్లికేషన్ ఉన్నప్పుడు వర్క్ అనేది కాదు. డాక్టర్ కాలర్ ఉన్నారు, సురేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నాకు షుగర్ ఉంది మేడం. ఓకే సార్, ఎప్పటి నుంచి? 12 ఏళ్ళు అవుతుంది మేడం వచ్చి. ఓకే, నాకు 270 నుంచి 300 దాకా ఉంటుంది మేడం. మీ ఏజ్ ఎంత సార్? 55. ఓకే అండి, మీరు ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తూ ఉంటారా, వాకింగ్ కానీ? చేస్తుంటాను మేడం, ఇంటి దగ్గరనే ఉండి చేస్తాము. మొన్న 4 నెలల కింద ఆట వచ్చింది నాకు. ఏమొచ్చింది? స్ట్రోక్ వచ్చింది మేడం. ఓకే, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఓకే అండి, సో ఇప్పుడు అది నార్మల్ అయిపోయిందా? మెడిసిన్స్ అని కంప్లీట్ అయినాయి హార్ట్ స్ట్రోక్ గురించి? నడుస్తున్నాయి మేడం, నడుస్తున్నాయి. ఇంట్లోనే బెడ్ రెస్ట్ ఉన్నా. సో మీరు డయాబెటీస్కి ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నారు సార్ డైలీ? టాబ్లెట్స్ ఇచ్చారు మేడం, అవి మా బాబు వేస్తాడు, అవి వేసుకుంటాను. ఓకే సార్, ఓకే. మీకు వాకింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? నడవడానికి ఇబ్బంది ఏమైనా అవుతుందా? కాళ్ళు తిమ్మిర్లు మంటలు ఉంటాయి బాగా, చేతులు కాళ్ళు అన్ని ఇట్లా మంటలు లేకుంటాయి మేడం. ఓకే అండి, ఫైన్. సరే, ఆకలి నిద్ర దాహం అని నార్మల్ ఉంటాయా, ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటాయా? ఆకలి అనేది ఏమి ఉంటలేదు ఇప్పుడు జరా. ఓకే అండి, తినబుద్ధి అయితే లేదు, 15-20 రోజుల నుంచి వాంపింగ్ అవుతుంది అంతా. ఓకే సార్, సరే, నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 50+ ఉన్నారు, 10 years కంటే ఎక్కువ టైం నుంచి డయాబెటీస్ అనేది ఉన్నది, 200 to 300 మధ్యన డయాబెటీస్ ఉంటున్నది, 4 months బ్యాక్ హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది, చేతుల కాల్లో తిమ్మిర్లు మంటలు అవన్నీ కూడా ఉంటున్నాయి. సో ఇది ఒక క్లియర్ కేస్ ఆఫ్ అన్కంట్రోలబుల్ డయాబెటీస్. డయాబెటీస్లో ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా సార్ మీకు ఉన్నాయి, మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదు. సో నేను మీకు దీనికి ఒక సలహా కరెక్ట్గా ఇవ్వాల్సింది, మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దీంతో పాటు డెఫినెట్గా మీరు హోమియోపతి వాడండి.
వాడండి, మీరు ఓన్లీ ఒక 1 to 2 hours గ్యాప్ ఇచ్చి హోమియోపతి వాడుకోవచ్చు, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. చాలామందికి ఒక సంశయం ఉంటుంది, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటూ మీరు హోమియోపతి వాడుకోవచ్చా లేదా? ఎస్, డెఫినెట్గా మీరు వాడుకోవచ్చు. కాకపోతే మీకు డయాబెటీస్ అన్కంట్రోలబుల్ ఉన్నది. సో ఈ కండిషన్లో ఫస్ట్ మీకు ఏదైతే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే అవుతున్నాయో, అంటే చేతుల కాళ్ళలో తిమ్మిర్లు, ఇవన్నీ కూడా నర్వ్స్ మీకు అఫెక్ట్ అవుతున్నాయి, డయాబెటిక్ న్యూరోపతి మీకు డెవలప్ అయిపోయింది. ఫస్ట్ మీకు హోమియోపతి వల్ల దాంట్లో మంచి ఇంప్రూవ్మెంట్స్ కనపడుతాయి. దాని తర్వాత షుగర్ ఏదైతే ఉంది న్యాచురల్గా మీకు 200 వరకు మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీకు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది 4 months బిఫోర్, కాబట్టి మీకు డెఫినెట్గా డయాబెటీస్ వల్ల మీకు ఎక్కువ కాంప్లికేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు డెఫినెట్గా మీ ఫుడ్, మీ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకోండి. నార్మల్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ పాటియండి. మీకు కొంచెం ఒక 15 minutes మాత్రమే డైలీ వాక్ చేయాల్సి ఉంటుంది. మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి అయినా కూడా మీరు 15 minutes డెఫినెట్గా వాక్ చేసుకోవచ్చు. హార్ట్ స్ట్రోక్ 4 months బ్యాక్ వచ్చింది, మీరు ఇప్పుడు డెఫినెట్గా ఆ మెడిసిన్స్ వాడుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ రూపంలో 15 to 20 minutes డైలీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం సాయంత్రం కానీ మీరు చేయండి. దీంతో పాటు మీరు హోమియోపతి డెఫినెట్గా యూస్ చేయండి. ఈ కాంప్లికేషన్స్ కంపల్సరీ తగ్గాల్సింది. ఫ్యూచర్లో ఈ కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు కంపల్సరీ ఇంకొక మెడిసిన్ కూడా యాడ్ చేయాల్సింది. మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అంటే మీ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. మీకు మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటాయి. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇలాంటి చాలామంది కేసెస్ మనం క్యూర్ చేశాము. డాక్టర్, డయాబెటీస్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ఇన్సులిన్ తగ్గినప్పుడు మన సెల్స్ అనేది షుగర్ అనేది బ్లడ్ నుంచి తీసుకోలేదు. సో మన జనరల్గా ఈ కాంప్లికేషన్స్ ఇన్సులిన్ తగ్గినప్పుడు ఏదైతే అవుతున్నాయో, న్యూరైటిస్ కానీ రెటైనోపతి కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, హార్ట్ స్ట్రోక్ కానీ ఏ ఏజ్ అయినా సరే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. ఎవరికైతే ఇన్సులిన్ తగ్గింది మనం వాళ్ళకి ఇన్సులిన్ అనేది డెఫినెట్గా ఇవ్వము. కాకపోతే మీ ఇన్సులిన్ తగ్గినప్పుడు మీ బాడీకి కాంపెన్సేట్ చేయడానికి మీకు మెడిసిన్స్ అనేది కరెక్ట్గా అవైలబుల్ ఉంటుంది. దీనికి మనం హిస్టరీ తీసుకొని కరెక్ట్ అయిన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడతాం. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీకు రూట్ అంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉన్నది హార్మోన్స్ మీకు సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు. సో అది దేనివల్ల అవుతుంది, మీకు కరెక్ట్గా హిస్టరీ తీసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది మీకు కాజ్ ఏమున్నది, మీ డయాబెటీస్కి కాజ్ ఏమున్నది, స్ట్రెస్ ఉందా, ఏజ్ ఉందా, మీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఉన్నదా, ఇవన్నీ కన్సిడర్ చేసి మనం కరెక్ట్ అయిన మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మీ ఇన్సులిన్ హార్మోన్ అనేది ఏదైతే బాగా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అది న్యాచురల్గా నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటాము. మరి మీ కాంప్లికేషన్స్ అనేది తగ్గిస్తాం. ఇది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్. డాక్టర్, డయాబెటీస్ గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.